మన జీవితాలలో విశ్వాస జీవిత యాత్రలో అడుగంటిపోయిన స్థితి అంటారు, విన్నారా? ఆశలు అడుగంటిపోయాయి అంటుంటారు. అటువంటి స్థితి వచ్చినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, ఈ లోకము నుంచి ఏ సహాయము అందనటువంటి స్థితి, మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినటువంటి స్థితి, మన జీవితాలలో జిగటగల ఊబిలోనికి మనము నెట్టివేయబడిన స్థితి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, అక్కడ కూడా ప్రభు ఉన్నాడు. అక్కడ కూడా ప్రభు నిన్ను తప్పించగలడు. మానవుడు మనకు సహాయం చేయలేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే సహాయము చేయగలడు, ఇంకెవరు చేయలేరు. కానీ ప్రభు అయితే ఆయన అశక్తుడు కాదు, ఆయన శక్తిహీనుడు కాదు. గుర్తుపెట్టుకో. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు విపత్కర పరిస్థితిలో ఉండొచ్చు, వేరే అవకాశమే లేనప్పుడు నీ ఒక్కసారి ప్రభువుకు మొరపెట్టి చూడు. ఒక్కసారి, ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను ఈ స్థితి నుంచి, ఈ జగటగల ఊపిలో నుంచి నన్ను రక్షించగలిగిన దేవుడు నీవే, నీవు మాత్రమే. పశ్చాత్తాప ప్రార్థన మనం చేసినప్పుడు, మానవ ప్రయత్నం ఇంతకాలం చేశాను ప్రభువా, అదంతా కూడా వ్యర్థమే అని నువ్వు ఒప్పుకున్నప్పుడు, ప్రభువా నీవు ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడైన దేవుడు అని నోటితో ఒప్పుకున్నప్పుడు, ఖచ్చితంగా ప్రభు యొక్క ఆ శక్తిని, అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు, చూసి తీరుతావు.